హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చింత చిగురు అలాగే మటన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో మీలో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తామండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేవి సన్నగా తరిగి పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మటన్ అనేది తెప్పించేసి హాఫ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా కుక్ చేసి పెట్టేసామన్నమాట. పచ్చి వాసన అనేది పోయి అల్లం వెల్లుల్లితో మనం కొంచెం హాఫ్ బాయిల్ అనేది చేసి పెట్టేసుకున్నాం, హాఫ్ కుక్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసి దాని మీద మూకుడు అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, మరి హైలో కాకుండా మాడు వాసన వస్తుంది. అలాగే ఇంకా ఆయిల్ అనేది వేసిన తర్వాత ఆనియన్స్ అనేది వేసేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొంతమంది తెలియని వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా యూస్ పడుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వాటర్తో సహా మటన్ అనేది ఉడికించుకున్నాం కదా హాఫ్, ఆ వాటర్తోనే దీంట్లో మనం వేసేసుకోవాలన్నమాట. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. లాస్ట్లో నేను తిని చూపించాను, ఎక్సలెంట్గా వచ్చిందనమాట. మా అమ్మ చేసిన మటన్ కర్రీ కదా, సూపర్గా ఉంది, చింత చిగురు వేసి చేసింది. అలాగే ఇంకా మీలో కూడా ఎంతమంది చింత చిగురు మటన్ కర్రీ ఫేవరెట్ నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా దీంట్లో అయితే కారం అనేది 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకుంది. కొంతమంది కారం అనేది బాగా స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం మీ ఇష్టం అండి, అది మీరు ఎంత టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారో అది మీ ఇష్టం అన్నమాట. కొంతమంది కొంచెం స్పైసీనెస్ తక్కువగా తింటారు, వాళ్ళకైతే 2 టేబుల్ స్పూన్ తక్కువే, ఇంకా నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్. ఇంకేంటండి విశేషాలు చెప్పాలి. దీంట్లోనే ఇంకా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడకాలండి. ముక్కకైతే మనం వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది ముక్కకి బాగా మసాలా అనేది పట్టాలన్నమాట. అలాగే ఇంకా ఆయిల్లో బాగా కుక్ అయితే కానీ మన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లేట్ తీసి చూడొచ్చు ఎంతవరకు వచ్చింది ఏంటి కర్రీ అనేది. ఇక్కడైతే నేను చింత చిగురు తాజాగా ఉందండి, మార్నింగే తీసుకొచ్చారనమాట. బుట్టల్లో తీసుకొచ్చే వాళ్ళ దగ్గర అయితే, పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర అసలు చింత చిగురు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే అప్పటికప్పుడు వాళ్ళు మార్నింగే లేచి చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకొని వస్తారు కాబట్టి చాలా తాజాగా ఉంటుందన్నమాట. అక్కడైతే నేను ఇంకా 30 రూపీస్కి అనేది తీసుకున్నాము. అండ్ దీంట్లో పుల్లలు చెత్త చెదారం మొత్తం పక్కన పెట్టేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అమ్మ ఎలాగైతే చూపిస్తుందో వీడియోలో అలాగే యాజ్ టీజ్గా 2 చేతులలో మధ్యలో బాగా అనేది కొంచెం నలిపేయాలన్నమాట. అవి దాని నుంచి అదేంటంటే కొంచెం పొడి పొడిలాడుతుంది చూసారా, కొంచెం కూడా అంటే వాడిపోయిన ఆకులు అనేవి మొత్తం తీసేసి మంచిగా ఉన్న గ్రీనిష్గా ఉన్న ఆకులు మాత్రమే వేస్తుందండి. కర్రీస్కి మనము ఎంత నీట్గా చేస్తే అంత రుచిగా ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా మనము కొంచెం నెగ్లెక్ట్ చేసిన అది మనం ఫుడ్ తీసుకునేది కొంచెం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. ఏది కూడా క్లీనింగ్ అనేది కొంచెం నీట్గా ఉంచుకోవాలి. ఏదైనా వంట చేసేటప్పుడు అండి హ్యాండ్ వాష్ చేసుకొని కంపల్సరీ మీరు వెజిటేబుల్స్ అనేది వాష్ చేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి. ఏంటంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఒక్క ఆహారం అనేది న్యాచురల్గా ఆర్గానిక్ అయితే రావడం లేదు. ఎక్కువ శాతం అనేది మందులతోనే మనం తయారయ్యే ఫుడ్ అనేది తీసుకుంటాం కాబట్టి కొంచెం హెల్త్ పరంగా అయితే కేర్గా ఉండాలి. ఇప్పుడైతే చింత చిగురు మొత్తం నలిపేసి పొడి పొడిలాడుతుంది కదండి, ఇదైతే ఇప్పుడు మనము దీంట్లో అయితే యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన వెంటనే కదిలియొద్దండి, కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి ఇది కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కలపాలి.
ఎగ్జాక్ట్లీ ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మేము బాగా మెల్ట్ చేస్తున్నాం అన్నమాట. కొంతమంది వాటర్ అనేది ఎక్కువగా వేసి కొంచెం పతలాగా చేస్తుంటారు. పల్చగా చేసుకొని కర్రీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. మేమైతే అంత పల్చగా ఏం కర్రీ అనేది చేయమండి. కొంచెం మీడియంగా గ్రేవీ పెట్టేసుకుంటామన్నమాట. ఎందుకంటే అన్నంలో కలుపుకునేటప్పుడు గ్రేవీ అనేది బాగా పట్టాలి. ముద్ద ముద్దకి అది ఫ్లేవర్ అనేది తగులుతూ ఉండాలన్నమాట. అలాగే మధ్య మధ్యలో మటన్ పీస్ అనేది తగులుతుంటే చాలా అంటే చాలా స్పైసీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫుడ్ అయితే. వాటర్ ఎంతైతే మనము తీసుకొని గ్రేవీ కావాలనుకుంటామో అంతవరకు మనము లిమిటెడ్గా తీసుకోవచ్చు. మేము ఇక్కడైతే ఎక్కువగా వాటర్ అనేది యూజ్ చేయలేదు, తక్కువ వేసింది, 1/2 గ్లాస్ వేసింది పెద్ద గ్లాస్తో. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసింది. కొంచెం ఇందాక టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఎందుకో ఉప్పు కొంచెం కారం అనేది తక్కువ పడింది అనిపించింది మా ఇద్దరికి. అందుకే 1 టేబుల్ స్పూన్ అనేది ఉప్పు కారం 2 వేసామన్నమాట. లాస్ట్లో వచ్చేసి ఇంకా ధనియాల పొడి వేసామండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అది కూడా ధనియాల పొడి అప్పటికప్పుడు పట్టాము. ఇంకా చాలా అంటే చాలా మంచి స్మెల్ అనేది బయటికి వస్తుందన్నమాట కుక్ అయ్యేటప్పుడు. ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని మటన్ అలాగే ఇంకా చింత చిగురు కర్రీ వేసుకొని తింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. అంత టేస్టీగా చేసిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పకుండా ఎవ్వరు ఉండరు మా ఇంట్లో. ఇప్పుడైతే ఎక్కడి దాకా కుక్ అయిందో చూడాలి. చూసారా, ఆయిల్ అనేది పైన వచ్చేసిందండి. ఆల్మోస్ట్ ఇంకా ఒక 5 మినిట్స్ అనేది ఇంకా కుక్ అయితే ఇంకా ఆఫ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఆయిల్ అనేది బాగా కుక్ అయ్యి పైకి వస్తుందో ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా, ఎక్కువ వాటర్ అనేది కూడా లేదు, మంచిగా చేసాము. కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అబ్బా. ఇప్పుడైతే మొత్తం అయితే అబ్జర్వ్ చేసేసుకుంది, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది, కంప్లీట్గా కుక్ అయిపోయిందనమాట. మన వేడి వేడి మటన్ అలాగే చింత చిగురు కర్రీ సూపర్గా వచ్చింది.